మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రములు. కొత్త వారమంతా మీరు ఎక్కడ చోట దాచినందుకు, కాపాడేందుకు, భద్రపరిచి స్తుతిస్తున్నాం. తిరిగి ఈ పరిశుద్ధమైన దినములో మీ పాదాల దగ్గర చేయడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మనం సిద్ధపరచండి. లేఖన భాగాల నుంచి మాతో మాట్లాడండి. మా యొక్క స్తుతి ఆరాధన మీకు తండ్రి మీకు సమర్పిస్తున్నాం. అంగీకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. రండి, మనము నమస్కారం చేసి సాగిలపడదాం. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేద్దాం. మన రక్షణ దుర్గాన్ని బట్టి సంతోషంతో పాటలు పాడుదాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వద్దాం. మన గొంతులెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. పాటలతో, మాటలతో. మన దేవుడు మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన మహారాజు, భూమి ఆకాశములను సృష్టించిన మన దేవుని మనం ఆరాధిద్దాం. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే అని కీర్తనాకారుడు చెప్పాడు. మనం దేవుని ప్రజలము, ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. మనల్ని ఆయన సృష్టించారు. మనకు జీవం ఇచ్చింది ఆయనే, మనకు ఊపిరినిచ్చింది ఆయనే, మనల్ని కాచి కాపాడేది మన దేవుడే. ఆయనకు వందనం చేస్తూ ఈ పాటను పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను, భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే.
స్తుతి పాత్రుడు, స్తోత్రార్హుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆయన మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ యుగయుగములు స్తుతి మహిమలు కలుగును గాక. గొప్ప దేవుడు, రాజాతి రాజు, ప్రభువులకు ప్రభువు, నిన్ను నన్ను ప్రేమించిన తండ్రి, మనకు సహాయం చేసే తండ్రి, మేలు చేసే తండ్రి, ఉపకారములు మన పక్షంగా జరిగించే మన దేవునికి మనము ఏమి ఇవ్వగలం? దూడలు ఇవ్వగలమా? కోడలు ఇవ్వగలమా? బంగారం సమర్పించగలమా? ధన ధాన్యాదులు ఇవ్వగలమా? ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం? నీ విరిగి నలిగిన హృదయాన్ని అర్పిస్తే అది దేవునికి ఎంతో ప్రీతి పాత్రం. ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకుని నిత్యము ఆయనను వెంబడిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనను సంతోషపరుస్తూ ముందుకెళ్దాం. ఈ పాటని మనమందరం పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నీచము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నీచము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయన్ను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన్ని వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చదువుకున్న వాక్య భాగం మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభు వారు ఆయన జీవించిన కాలంలో అనేక ప్రాంతాలకు కాలి మార్గంలో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అందులో మనం చదువుకున్న భాగం కూడా ఉంది. ఆయన తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. తూరు సీదోను ఈ రెండు పట్టణాలు సముద్రము ఒడ్డున ఉన్నాయి. ఆ ఒడ్డుక ఆ ప్రదేశాలకి ప్రభువు వెళ్ళటం సంభవించింది. ఆయన ప్రయాణం చేస్తుండగా శిష్యులు కూడా వెళుతున్నారు. వెనక నుంచి ఒక సహోదరి వచ్చింది. ఆమె కనాను స్త్రీ, కనానీయురాలు. కనాను స్త్రీ అంటే నోహు కుమారులు ముగ్గురు, షేము, హాము, యాపెతు. హాము కుమారుడు కనాను వంశంలో వచ్చినటువంటి స్త్రీ. కనుక ఈ స్త్రీ ప్రభువు వెనక వస్తూ ప్రభువుని ఏమని అడిగిందంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఈమె యేసు ప్రభుని గురించి విన్నది, మనకు అర్థమవుతుంది. ఈయన ప్రభువని, దావీదు కుమారుడని ఆమె తెలుసుకున్నది. జాగ్రత్తగా ఆయన బోధలు విన్నది. ఎవరో చెప్పగా విన్నది. ఒకవేళ ప్రభు ఎక్కడైనా మాట్లాడుతుంటే కూడా విని ఉండొచ్చు ఏమో తెలియదు. కానీ
ఆమె వాక్యం వినిన తర్వాత ప్రభు దగ్గర మాత్రమే తనకు సహాయము దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆమె వచ్చింది. ఆమె సమస్య ఏంటంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధలు పడుతున్నదని కేకలు వేసింది. చాలా బిగ్గరగా కేకలు వేసింది, గట్టిగా అరిసింది ప్రభువుని. ఎవరైనా వింటారేమో అని కూడా భయపడకుండా ఆమె కనాను స్త్రీ అయింది కూడా యూదులు ప్రభువు యూదా వంశానికి చెందినవాడు కనుక ప్రభు దగ్గరకు వచ్చి గట్టిగా కేకలు వేసింది. ఏమిటంటే ఆమె కుమార్తె దయ్యం పట్టింది. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. దయ్యాలు శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతుంటారు. మనం మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో మనం చదివితే 14 నుంచి 17 వచనం వరకు చదివితే ఇలాగూ వ్రాయబడి ఉంది. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చాడు. తను చాంద్ర రోగం కలిగినటువంటి వ్యక్తి, దయ్యం పట్టిన వ్యక్తి. నీళ్ళు చూస్తే పరిగెత్తుకుంటూ నీళ్ళలో పడిపోతాడు, అగ్ని చూస్తే అగ్నిలో పోయి పడిపోతాడు. కనుక ఎప్పుడూ తన కుమారుని కాచుకొనే ఉండాలి. దీని నుంచి బాగు చేయడానికి ఆయన చాలా ప్రయాసపడ్డాడు. యేసు ప్రభు శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులతో లేడు, ఆయన కొండ మీద వెళ్ళి రూపాంతరం చెందినటువంటి సందర్భం అది. అప్పుడు వాళ్ళు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు, ప్రభు దగ్గరకు వచ్చారు. కనుక దయ్యాల సంగతి ఎట్లుంటుందంటే చాలా బాధ పెడతాయి. కనుక వాళ్ళకి నిద్ర ఉండదు, మరి నెమ్మది ఉండదు. తర్వాత వాళ్ళని చూస్తే అందరికీ భయము, ఇలాగూ వాళ్ళ పరిస్థితి ఉంటుంది. ఆ ఇంటికి కూడా ఎవరు కూడా ధైర్యంగా వెళ్ళలేదు. అయితే ఆ దయ్యాలు వెళ్ళిపోవటం ఏదో చేస్తూ ఉంటారు, వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని దయ్యాలు ఉన్నాయి. కొన్ని దయ్యాలంటే కామము, క్రోధము, మోహము, అసూయ, గర్వము, స్వార్థము, అవిశ్వాసము, లెక్కలేనితనము, మాట వినని పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా దయ్యాలు బట్టే ఉంటాయి. కానీ ఇది దయ్యం పట్టిందనే సంగతి మనుషులు గుర్తెరగలేదు. ఒక భక్తుడు అంటాడు, మన శరీరంలో ప్రతి అవయవం మీద దయ్యాలు ఉంటాయంట, ప్రతి అవయవం మీద దయ్యాలు కాపురం చేస్తుంటాయంట. కొంతమంది మాట వినరు. ఏమిటంటే వాళ్ళు దయ్యం కూర్చొని ఉంది, ఆ దయ్యం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలా? దయ్యాన్ని గద్దించాలి. గద్దించినప్పుడే ఆ దయ్యము ఆ వ్యక్తిలోంచి వెళ్ళిపోతుంది. కనుక మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరొకసారి దేవుని వాక్యంలోకి వెళదాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి
అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు ఇట్టి వారికి విముఖుడవు అయి ఉండుము అని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. నిజంగా ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయంటే దురాత్మల ద్వారా, దయ్యాల ద్వారా వస్తాయి. కాబట్టి ఈ దయ్యాలు మనం గ్రహించినప్పుడు వాటిని వెళ్ళగొట్టాలి. శరీరాన్ని బాధ పెట్టి దయ్యాలని వెళ్ళగొడతాం. అలా కాకుండా లోపల దాగి బయటికి కనబడకుండా మనుషులను గాయపరుస్తుంటారు. మామూలు దయ్యాలు అయితే వాళ్ళ దేహాన్ని అవే ఏ మానవుల్లో ఆ దయ్యం ఉంటుందో ఆ మానవుని యొక్క దేహాన్ని గాయపరుస్తుంటాయి. కానీ ఈ దయ్యాలు ఇతరులను గాయపరుస్తుంటాయి. వాళ్ళ ప్రవర్తన తీరు, వారి మాట తీరు, వారు జీవించే విధానము మరి ఆ విధంగా ఉంటుంది. కుటుంబాల్లో ప్రేమ లేనితనం ఎవరు కారణం అంటే దురాత్మే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనుషులు ప్రవర్తిస్తున్నారంటే అది దురాత్మ సంగతే. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దురాత్మలను ఎవరు వెళ్ళగొట్టగలరంటే యేసు ప్రభు తప్ప ఎవరు వెళ్ళగొట్టలేరు. కొన్నిటి మాత్రం కొంతమంది పోగొడతారు. కానీ మరి భయంకరమైన దయ్యాలని పోగొట్టాలంటే బయటికి కనబడి మనిషిని ఊపి పడదోసి పరిగెత్తించేసి ఆ దయ్యాలని వెళ్ళగొట్టచ్చు. కానీ అంతరంగంలో దాగి ఉండి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మార్చి ఇతరులకి బాధ కలిగించే రీతిగా ప్రవర్తించే వాళ్ళలో ఉండే ఆ దయ్యాలని వెళ్ళగొట్టాలంటే వాక్యం దగ్గరికి రావాలి, యేసయ్య దగ్గరికి రావాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ దయ్యం పట్టి బాధపడుతుందని చెప్పి ఈమె వెనుక వస్తూ ఉంది. వెనుక మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా ఒక మాట వ్రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 27, 28, 29 3 వచనాలు. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతున్న అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అంటే వెనుక వైపు వచ్చింది ఆమె. ఎందుకంటే ప్రభువుకు ఎదురుగా రావడానికి ధైర్యం లేదు. ఎందుకంటే అలా ముందుగా ఎదురుగా రావటం, ఆయన దేవుని ఎదుట నేను ముందుగా ఎట్లా వెళ్ళగలను ఒక భయం ఉంటుంది. రెండోది మనుషులు ఒప్పుకోరు, చూస్తే పక్కన నెట్టేస్తారు. అలాగే ఈమె కూడా వెనక నుంచే వచ్చింది. ఆ రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా వెనకనొచ్చి ఆయన వస్త్రాన్ని తాకిందో ఈమె వెనక వైపు నుంచి కేకలు వేస్తుంది, ప్రభువా అంటుంది. ప్రభువుగా గుర్తిరిగింది. చాలామంది శాస్త్రులు పరిచయులకి అర్థం కాంది ఆమెకు అర్థమైంది. ఎందుకంటే వాక్యం విన్నది కాబట్టి, ఆలోచించింది కాబట్టి ఈయన ప్రభువు. శాస్త్రులు పరిచయులు బోధకుడా అని పిలిచారు కానీ ప్రభువా అని పిలవలేదు. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అంటే తగ్గించుకోవటం. ఎంత తగ్గించుకున్నదో, నన్ను కరుణించము అని అడిగింది. అడిగితే ప్రభు మౌనంగానే ప్రయాణం చేస్తున్నారు. శిష్యులంతో అందరూ కూడా వెళుతూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు అక్కడ శిష్యులు ఏమన్నారంటే, ఈమె మన వెనక వచ్చి కేకలు వేస్తుంది, ఈమెను పంపించేసేయండి అని ప్రభుతో మాట్లాడారు. ఇవి వద్దు, ఈమెను పంపించేయండి. అది మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు చెప్పిన జవాబు
ఏం రాయబడిందంటే ఈ 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన జవాబుకి 10వ అధ్యాయం జవాబుకు పోల్చి చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందంటే 24వ వచనంలో ఒక మాట రాయబడింది, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను ఇశ్రాయేలు వారి యొద్దకే వచ్చాను, నశించిన గొర్రెల యొద్దకు వచ్చాను కానీ మరి ఎవరి దగ్గర కూడా నేను పంపబడలేదు అని చెప్పాడు. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు, యేసు ఆ 12 మందిని పంపుచు యేసు ఆ 12 మందిని పంపుతూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. కాబట్టి ప్రభు తన శిష్యుడికి ఏం చెప్పాడో అదే ఇప్పుడు ఆమెతో కూడా చెప్తున్నాడు, ఇశ్రాయేలు యొద్దకే. ఇక్కడ ప్రభు చెప్పిన మాట నశించిన ఇశ్రాయేలు యొద్దకే నేను పంపబడ్డాను కానీ అని ఆ మాట చెప్పాడు. దానికి వీళ్ళు వేడుకొన్నారంట శిష్యులు, అవ్వా ఆమెను పంపించేసి వేడుకుంటే ప్రభు చెప్పిన మాట అది. అయితే ఆమె అంతటి తాగల, ప్రయాణమైపోతున్నారు, ప్రభువు ముందు పోతున్నాడు, శిష్యులు వెనక పోతున్నారు. అయితే ఆమె ఇంకా వెనక వస్తూ ఉంది, పరిగెత్తుకుంటా ప్రభువుకు ఎదురుగా వచ్చి ప్రభువును పోనీయకుండా మ్రొక్కింది, ఆయన కాళ్ళ దగ్గర మొక్కినప్పుడు ప్రభు పోగలడా? పోలేడు. అప్పుడు ప్రభు ఆగినాడు. ఆగి ప్రభు చెప్పిన మాట ఏంటంటే చూడండి, అక్కడ ప్రభు చెప్పిన మాట 26వ వచనం 27, అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తిన్ను కదా అని చెప్పాను. ఇప్పుడు ప్రభు ఏమన్నా అంటే పిల్లలంటే ఎవరంటే ఇశ్రాయేలీయులు, కుక్క పిల్లలు ఎవరంటే అన్ని జనాంగం, ఇశ్రాయేలీయులు కానివారు అన్ని జనాంగం. వాళ్ళని కుక్క పిల్లలతో పోల్చి ప్రభువు మాట్లాడాడు. అంటే ఆమెను పరీక్షించాడు, కోపడుతుందా, తిరగబడుతుందా, వెళ్ళిపోతుందా అనుకుంటే ఆమె ఏమంటుందంటే నిజమే ప్రభువా, నిజమేనయ్యా అంటూ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అంటే ఏమని? కుక్క పిల్లలతో అవును నువ్వు చెప్పింది నిజమే, మేము కుక్క పిల్లలమే, మరి మీ దగ్గర నుంచే మాకు ఆహారం లభించాలి, మీ దగ్గర నుంచి మేము పొందాలి అన్న ధోరణిలో మాట్లాడినప్పుడు ప్రభు ఏమన్నాడంటే అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ మాటకి ప్రభువుకు చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇప్పుడు ప్రభు ప్రయాణంలో ఉన్నాడు. ఈమె ప్రభు వచ్చి తన కుమార్తెను చూడాలని కానీ, తన కుమార్తెను తాకాలని కానీ, తన కుమార్తెను ఉన్న దయ్యాన్ని గద్దించాలని కోరలేదు. కానీ మాట ప్రభువు నోట్లో నుండి వచ్చే మాట కోసం ఎదురు చూస్తుంది. ఆ మాట అది జీవాహారం. మనుషులు జీవించాలంటే ప్రభు చెప్పాడు సాతానుతో, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాలని చెప్పాడు. కనుక ప్రభు మాట కొరకు ఎదురు చూస్తుంది. అంటే ప్రభు మాట చెప్తే చాలు, ఆయన ఒక మాట చెప్తే చాలు అంటే ప్రభువుని దేవుడిగా గుర్తిరిగింది, ఆయన శక్తిమంతులని గుర్తిరిగింది, ఆయన వద్దనే
స్వస్థత దొరుకుతుందనే విశ్వాసం ఆమెలో బలంగా వచ్చింది. కనుక ప్రభు మాట చెప్తే చాలు, ఆ మాటను ఆమె గౌరవించింది, ఆ మాట కోసం ఆమె ఎదురు చూచింది. కనుక అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, విశ్వాసం పెంచుకున్నది. ఎన్ని దినాల నుంచి ప్రభు మాటలు వినదో, ప్రభు కోసం ఎదురు చూస్తున్నదో తెలియదు, కానీ ఆ మార్గంలో ప్రభు ఎందుకు వెళ్ళాడంటే ఆమె కోసమే వెళ్ళాడా, ఆమె కొరకే వెళ్ళాడా అని అనిపిస్తుంది. కాబట్టి ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభువు సంతోషించాడు. అమ్మా, అంతవరకు ప్రభు ఆమెతో ఏం మాట్లాడలేదు, ప్రభు పిలవలేదు కూడా. విశ్వాసాన్ని బట్టి అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది అని చెప్పాడు ప్రభు. మత్తయి సువార్త 17:21 మాట వ్రాయబడింది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. అంటే ఈ సందర్భం ఏంటంటే, ఆ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాం ప్రభు అని ప్రభువుని ఒంటరిగా ఉన్నప్పుడు అడిగినప్పుడు అప్పుడు ప్రభు అన్నాడు, మీ అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్నాడు. ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి పో ఇక్కడి నుంచి అంటే కొండ వెళ్తుందంట. విశ్వాసానికి అసాధ్యమైంది ఏదీ లేదు. కనుక విశ్వాసము ఆమె సంపాదించుకుంది. లేకపోతే ఆమె ప్రభువు దాటి వెళ్తూ ఉన్నాడు, తెలుసుకున్నది ప్రభు ఆ మార్గంలో పోతున్నాడని, చాలా ఆసక్తితో వచ్చింది. అప్పటికే ఆయన దాటేసినాడు ఉన్న ప్రాంతం. అందరిని బట్టి గట్టిగా కేకలు వేస్తూ వచ్చింది. ప్రభు ఏం జవాబు చెప్పకుండా పోతూ ఉంటే పరిగెత్తింది, ముందుకు వెళ్ళింది, ఆయనకు మ్రొక్కింది. ఇవన్నీ చూసినప్పుడు ఆమెలో ఎంత విశ్వాసం ఉందో, ఆ విశ్వాసము మనకు కలిగి ఉండాలని మనం హెచ్చరిక చేయబడుతున్నాం. విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసం ద్వారా చాలామంది గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయాలు మనం చూస్తాం, అనేక సార్లు మనం చదువుకున్నాం కూడా. విశ్వాసం అనేది పేతురు అంటాడు, సువర్ణము కంటే శ్రేష్టమైంది, బంగారు కంటే శ్రేష్టమైంది. పౌలు గారు అంటాడు తిమోతితో ఆఖరిగా రాసిన ఉత్తరంలో, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను అన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవటం అవసరం. ఈ విశ్వాసం ఎట్లా వస్తుందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వల్ల కలుగును. రోమపత్రిక 10:17 మనం చూస్తాం. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. ప్రభువైన యేసుని గురించి మనం లోకానికి బయలుపరచాలంటే, ప్రభువును చూపించాలంటే, ప్రభు కార్యాలు మనం జరిగించాలంటే విశ్వాసము చాలా అవసరం. కనుక ఆమెలో ఉన్న విశ్వాసానికి ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఎంత గొప్ప అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. మరొక సువార్తలు అయితే ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేలులో కూడా లేదు అని అన్నాడు. కనుక వాక్యం చదవటమే కాదు, వాక్యాన్ని నమ్మటం నేర్చుకోవాలా, వాక్యం ధ్యానించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆమె ప్రభువుతో మాట్లాడింది అంతే. ఎప్పుడైతే ప్రభు అమ్మా నీ విశ్వాసం గొప్పదే, నువ్వు కోరినట్టు నీకు అవునుగాక అన్నాడు, వెంటనే కుమార్తె ఇంట్లో బాగా అయిపోయింది. దేవుని మాట ఎంత దూరమైనా పనిచేస్తుంది. ఒక చోట ఇవి ప్రార్థన చేసింది, కుమార్తె కోసం ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. ఎక్కడో ప్రార్థన చేస్తే జవాబు ఎక్కడో దొరికింది. ఊరికి దూరం అయిపోయిందేమో, పోతా ఉంది మార్గంలో ఆమె ప్రార్థన చేస్తే ఇంట్లో ఉండే కూతురు బాగా అయింది. ఇంటికి వెళ్ళగానే ఆరోగ్యవంతురాలైంది, దయ్యం వెళ్ళిపోయింది. బాగా సంతోషంగా ఉన్నటువంటి కూతురుకు చూచి ఎంతో సంతోషించి ఉంటుంది. కనుక విశ్వాసం ద్వారా మనము
ప్రజలను సంపాదించాలి, అనేకుల్లో ఉన్న దురాత్మలు పోగొట్టాలంటే విశ్వాసం మనలో ఉంటే దురాత్మలు మనం వెళ్ళగొట్టచ్చు. విశ్వాసం అనేది మనము సంపాదించుకోవాలి, విశ్వాసం అనేది భద్రపరచుకోవాలి, విశ్వాసం అనేది మనలో పోగొట్టుకోకుండా కాపాడుకునే విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. కనుక ఆ కుమార్తె బాగవడానికి కేవలము విశ్వాసం మాత్రమే. ప్రభు అనేక మందిలో బాగు చేసినప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను అని అనేక సార్లు చాలా చోట్ల ప్రభు చెప్పినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన సోదరుడు సోదరి, నీలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? కఠినత్వం ఉందా? లోబడిన తనం ఉందా? నువ్వు విద్యార్థివా? నువ్వు చదువుకున్న బిడ్డవా? తల్లిదండ్రులకు లోబడుతున్నావా? లోబడకుండా ఉంటే అది నీలో ఉన్న దురాత్మ. యేసునామములో గద్దించు, యేసునామములో గద్దించు. వాటిని మనం గద్దించడం నేర్చుకోవాలి. పిల్లలను గద్దిస్తే వాళ్ళు మన మీద తిరగబడతారు. లోపల ఉన్న దురాత్మను మనం గద్దిస్తే పిల్లలు మనకు లోబడతారు. ఈ సత్యం మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కనుక ఏ బలహీనతలు ఎవరున్నా సరే, ఏ పాపములు ఎవరైనా పట్టబడి ఉంటే మనం విశ్వాసంతో లోపల పనిచేస్తున్న దురాత్మను మనం గద్దించాలి. భక్తుడు అంటాడు, నాలుక మీద కొన్ని దురాత్మలు నివాసం చేస్తాయి, కంట్లో దురాత్మలు నివాసం చేస్తాయి, అవయవాల్లో నివాసం చేస్తుంటాయి. కనుక అబద్ధాలు ఈజీగా చెప్తారు. కంటితో చూసినప్పుడు చెడు తలంపులే వస్తుంటాయి. అలాగూ మాట్లాడేటప్పుడు మరి మోసకరమైన మాటలు మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందినా కూడా వాళ్ళలో ఇవి నివాసం చేస్తుంటాయి. కనుక ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకపోతే ఎందుకు దారిపోతున్నాం, ఎందుకు పడిపోతున్నాం? ప్రార్థిస్తాం, కానీ ప్రార్థించినా కూడా అదే బలహీనతతో మనం కొనసాగుతుంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. ప్రభు అనేక సార్లు సాతాన్ని గద్దించినప్పుడు వాడు పారిపోయినాడు. అదే యోహాను సువార్త 14 అధ్యాయాలు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసినవన్నీ చేస్తాడు, నాకంటే గొప్పవి కూడా చేస్తాడని ప్రభు చెప్పాడు. కనుక నువ్వు దేవుని బిడ్డవైతే ఈనాడే మోకరించి నీ బలహీనతలు కలిగించే దురాత్మలను గద్దించు. నీ జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పుకో, తగ్గించుకో, ప్రార్థన చేయి. ప్రార్థన లేకుండా ఏ పని చేయొద్దు. ప్రార్థన అయిన తర్వాత గద్దించు. కొన్ని పర్యాయాలు వాక్యం చదవడానికి మనసు రాదు. ఎవరు అది ఆ విధంగా అటువంటి మనసు ఎందుకు వచ్చిందంటే, నీవు మారు మనసు పొందిన వ్యక్తివి. ప్రతిరోజు వాక్యం చదవలేకుండా కారణం నీ అంతరంగంలో దురాత్మ ఆ పని చేస్తుంది. దురాత్మను గద్దించు, నువ్వు చదవగలవు. ప్రార్థన మీద మనసు రాదు, దురాత్మను గద్దించు, ప్రార్థించగలవు. వాక్యం వినాలని మనసు రాదు, దురాత్మను గద్దించు, వాక్యం వింటావు. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టం ఉండదు, దురాత్మను గద్దించు, అప్పుడు మందిరానికి ఖచ్చితంగా వస్తావు. దురాత్మను గద్దించినప్పుడు ఆలస్యంగా మందిరం రాము, నిర్లక్ష్యంగా మందిరం రాము. భయముతో వణకుతో ప్రభువుని నేను అక్కడ కలుసుకోబోతాను, ప్రభు నాతో మాట్లాడబోతాడు అనే ఆలోచనతో ఆశతో వస్తాం. అప్పుడు ఆశీర్వాదాలు పొందుతాం. కనుక దురాత్మలు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి, లోపల దాగి ఉన్నాయి. కనుక ఇటువంటి దురాత్మలు పోవాలంటే నువ్వు గద్దించడం నేర్చుకో, వాక్యం చదవటం నేర్చుకో, వాక్యం ధ్యానించడం నేర్చుకో, ప్రార్థన చేయటం నేర్చుకో. ఇలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను అత్యున్నతమైన స్థాయిలోకి తీసుకొస్తాడు. అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించగలవు. ఎట్టి కృప వినుచున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక సార్లు మేము మారు మనసు పొందినాం అనుకుంటూ ఆరాధిస్తున్నాం. మారు మనసు పొందినాం కదని ప్రభు వలలో చేవేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పాత జీవితాల్లోనే మేము తండ్రి మాకు కొనసాగుతున్నాం. కుటుంబాల్లో నెమ్మది లేని తనంలో ఉంటున్నాం తండ్రి, ఐక్యత లేని పరిస్థితుల్లో ఉంటున్నాం. లోబడే స్థితి లేనటువంటి రీతిగా ఉంటున్నాం. అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. పొరుగు వారిని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నాం. సువార్త చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. దీనికి అంతటికీ కారణం మేము మారు మనసు పొందిన చల్లారిపోయిన స్థితిలో ఉన్నాం. కారణం మాలో దాగిన దురాత్మలే.
వాటిని గద్దించి వాటిని ఎదిరించి బలం పొందడానికి సహాయం చేయండి. మా విశ్వాసం పెంచుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, యోగ్యమైన రీతిగా మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకునే కృప దయచేయమని మా ఆత్మప్రాణ దేహాలు మీకు అప్పచెప్పుకుంటూ వాక్యమైన వారందరినీ దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెను, నీవు సెలవీయగా మారా మధురం మారెను, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయెను, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయెను, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెను, నీవు సెలవీయగా మారా మధురం మారెను, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయెను, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయెనే. మనం ఇప్పుడు ప్రభురాత్రి భోజనములో పాల్పొప్పులు పొందుదాము. మన ప్రభు అని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, దీన్ని మీరు పుచ్చుకుని తినుడి, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఇలాగ చేయమని చెప్పాను. దయచేసి మీ చేతిలో ఉన్న రొట్టెను పుచ్చుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇలాగ చేయని చెప్పాను. మీ చేతిలో ఉన్న ద్రాక్ష రసాన్ని కూడా పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఉన్నవాడును అనువాడును సెలవిచ్చావు కనుక నీకు స్తోత్రములు. ఇంత కనుక మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు, మీ వాక్యం వినడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు, మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకునే కృప మీరు మాకు దయచేసి స్థుతిస్తున్నాం. తండ్రి, యోగ్యంగా పుచ్చుకోమని సెలవిచ్చారు ప్రభువా. ఎవరైనా అయోగ్యంగా పుచ్చుకొని ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే వారికి మారు మనసు అనుభవం తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా నశించిపోవటం చిత్తం కాదు కనుక ప్రతి ఒక్కరూ నిన్ను ఎరిగి మీ జీవం పొంది రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. వచ్చిన వారందరినీ దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కలు తీర్చండి. మీ దీవెనతో నింపమని మీ కృపాస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేయని మనకును సర్వలోకంలో సకల పరిశుద్ధులకును యేసు ప్రభు తిరిగి వచ్చి పర్యంతం తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. Praise the Lord. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్.